మరో జన్మ పునర్జన్మ ఇచ్చింది పత్రిజీ సార్. అలాగే తల్లిదండ్రులకు ఎంత విలువిస్తామో అంతకు 1000 రెట్లు గురువు గారికి కూడా మనం ఇవ్వాలి. పునర్జన్మ ఇచ్చాడు. మేడం చెప్పినట్టు ఈ ధ్యాన మార్గంలోకి రాకపోయి ఉంటే పూజలు పునస్కారాలు అంటూ ఉన్నాం. అది ఒక స్టేజ్. అసలంటూ మనం ఎందుకు వచ్చాము, జన్మల నుంచి ధ్యానం అనేది చేస్తూ ఉండబట్టి ఈ స్టేజ్లో ఇక్కడి నుంచి అందుకున్నాము మనం. అది గుర్తు చేశారు కదా సార్ మనకి ఈ జన్మని. కాబట్టి ఎన్నో రెట్లు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ జన్మల్లో ఎవరు గుర్తు చేశారో మనకు తెలియదు. ఈ జన్మలో ఈ గురువు గారు మనల్ని ధ్యానం అనేది నేర్పించి ఇదే కాదు ఇంకా జన్మలు ఉన్నాయి, ఇంకా పైకి వెళ్ళాలని మనల్ని సన్మార్గంలో మార్చిన ఆయన. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నట్టు మనకు అన్ని త్రిమూర్త స్వరూపం గురువు గారు. ఆయన వల్లనే మనమంటూ ఏందో తెలుసుకున్నాం ఈ జన్మలో. అది ఆయన మనకి. ఇంకా ఆయన గురించి అందరికీ తెలుసు. ఇంకా అందరం చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది. కాబట్టి ఇందాక మేడం అన్నారు స్వ అధ్యాయము అని. అదొక్కటి మాత్రం చెప్తాను. స్వాధ్యాయం అన్నది మిస్ చేశారు సార్. చెప్పిన దాన్ని పుస్తకాలు చదవడం అనేదే అనుకున్నాము. మనల్ని మన అధ్యాయం చేసుకోవడం అని చెప్పేసి కేవీ రావు గారు గుర్తు చేశారు మాకు. అది ఇది చేస్తుంది. ఇది మనల్ని మన అధ్యాయం చేసుకోవడమే కదా అని అనుకుంటారు. కానీ కత్తి మీద సాము లాంటిది. అన్నిటి మీద కన్నా ఈ స్వాధ్యాయం మనల్ని గమనించుకుంటూ చేయడం అన్నది అసలు ఎంత కష్టమైందో అంత కష్టం. అర్థమైతే బ్రహ్మాండమైన స్థితికి వెళ్తాం. దాన్ని మార్చుకోవడానికి కంపల్సరీగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తా, దాని మీద ప్రతిరోజు ఎరుగుతూ ఉండాలి. ప్రతిరోజు ప్రతి క్షణం ఎరుగుతూ ఉండాలి. మన ఆలోచనలు, మనం చేసే పనులు అన్నింటిలో కూడా ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, ఎందుకు ఈ పని చేస్తున్నాం అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను. ఇంట్లో అత్తమ్మ ఉంది, మా అత్తమ్మ గారు ఉన్నారు. ఆమె వదిలిపెట్టి రావడం కష్టం నాకు. ఇప్పుడు ఇంకా బాగా సిక్ అయ్యాడు. సిక్ అంటే మతిమరుపు వచ్చేసింది బాగా. వదలడం ఇష్టం లేకుండా ఉంది. ఆమె చిన్నగా నచ్చజెప్పి ఈరోజు వచ్చాను. మొన్న నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్పర్ని పెట్టుకున్నాను. అంటే పని మనిషి నన్ను కూడా అనకూడదంట, మనకి హెల్ప్ చేసే ఆమె అని అన్నానంట. అది కూడా చూడండి ఎంత పని అంటే. అంతే కదా, మన పని మనిషి రాలేదా, పని ఏది అని మనం తిట్టుకుంటాం. కానీ మనకి హెల్ప్ చేసేదానికి వచ్చిందంట. అదంటే అసలు ఆమె వచ్చి ఆ రోజు వస్తుంది. ఇంకా ఆమె అపార్ట్మెంట్ కాబట్టి కొంచెం వెనక ముందు అవుతుంది. అది ముందు అయితే మేడం చెప్పినట్టు